భక్తవత్సల పరమేశ మా మొరలాలకించండి. తారకాసుని అత్యాచారాల నుండి ఈ జగత్తును రక్షించండి ప్రభు. మా యొక్క సంకటం తీర్చండి. దయచేసి మా మొరను ఆలకించండి దయానిధి. తారకాసుని అంతం చేయండి భక్తవత్సల. ఓ అగ్నిదేవ, శివుడు రాగానే వెంటనే ఆ శివతేజాన్ని మీ శరీరంలో ఇముడ్చుకోండి, లేదా అది సమస్తము భస్మం చేస్తుంది. తమ ఆజ్ఞ బ్రహ్మదేవా. ఓం నమః శివాయ. రక్షించండి మహేశ్వర, రక్షించండి. తారకాసుని వల్ల మా కష్టాలకు అంతం లేదు మహేశ. ధైర్యహీనులు, ధర్మహీనులు, బుద్ధిహీనులైన దేవతలారా, సమయాలు లేకుండా ఇక్కడికి వచ్చి శివపార్వతుల సమాగమానికి అడ్డుపడ్డారు. ఒక దంపతుల మహా సమాగమాన్ని అపూర్ణం చేశారు. అపూర్ణతకు బాధ్యులైన దేవతలారా, మీకందరికీ నా శాపం ఇదే. మీరు కూడా సదా అపూర్ణులవుతారు. మీరు ఎల్లప్పటికీ కూడా నిస్సంతులుగానే ఉండిపోతారు. మీ భార్యలు ఎప్పటికీ కూడా మాతృత్వం అనే సౌభాగ్యాన్ని పొందలేరు. క్షమించండి, క్షమించండి మాత. మమ్ము కనికరించండి పార్వతీ మాత. దయచూపండి మాత, దయచూపండి మాత. క్షమించండి, దయచూపండి మాత, దయచూపండి మాత, దయచూపండి మాత, దయచూపండి మాత. మంటల్లో సెగల్లో నేను తప్పించిపోతున్నాను బ్రహ్మదేవా. ఈ వేడి బాధ నేను సహించలేకుండా ఉన్నాను శ్రీ మహావిష్ణు. నా శరీరం మాడిపోతోంది, నన్ను బ్రతికించండి దేవర్షి. గంగామాత శరణు కోరు అగ్నిదేవా, అదే తెలివైన పని. జలప్రవాహంలో వస్తున్న శివతేజ బిందువుని మనమందరం ధారణ చేసేశాం. ఇప్పుడు ఈ బాధ, సంకట నివారణ కేవలం శివారాధనయే చేకూర్చగలదు. రండి, తీరాన కూర్చుని పంచాక్షరి మంత్రాన్ని జపిద్దాం. శివుడు సదా మనకు మంచే చేస్తాడు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః
శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం పరాయ పరమాత్మనే స్వాహా ఓం పరాయ పరమాత్మనే స్వాహా. ఏమైంది గురువర్య? లేచి నుంటున్నారేం గురుదేవా? శిశురోదనం వినలేదా శిష్య? ఒక నవజాత శిశువు రోదన వినిపిస్తోంది. అతడు శివపుత్రుడు, శివపుత్రుడా? అసుర సంహారకుడైన శివపుత్రుడు. అతని దర్శన పుణ్యభాగ్యం మనకు కలిగి తీరాలి. నేను ఈ ఘడి కోసమే ప్రతి క్షణం ప్రతీక్షిస్తున్నాను. ఈ ఘడి కోసమే. శివపుత్రుడు, శివపుత్రుడు, శివపుత్రుడు. నమో నమః శివపుత్ర, నమో నమః. హే శివతేజపుత్ర, నమో నమః. మహర్షి విశ్వామిత్ర, స్కందనామ శక్తిపుంజ, నమో నమః. హే శివపుత్ర, నీవు శివతేజంతో ఉద్భవించినందున నీలో విరాజిల్లుతున్న శక్తులన్నీ ఆ పరమేశ్వరునిలో ఉన్నాయి. తారకాసురుని వంటి అత్యాచారాలు చేసేవారి సంహారం కోసం నీవు భూమిపై ప్రకటమయ్యావు. ఓ శక్తిపుంజ, దయతో నాకు జ్ఞానం, శక్తి రెండూ ప్రసాదించు. వాటి కోసం నేను ఎప్పటి నుంచో విశ్వ ప్రయత్నాలు చేసినా కూడా ఫలించలేదు. కనికరించు కృపానిధి, దయచూపు నాపై దయానిధి, దయచూపు. మహర్షి విశ్వామిత్ర, జ్ఞానం శక్తి రెండు మీలోనే ఇమిడి ఉన్నాయి. తమరు రాజర్షులే కాక మహర్షి కూడా అయ్యారు. ఇప్పుడు మేము బ్రహ్మర్షి బిరుదు కూడా వరంగా ఇస్తున్నాం. శివకృప వల్ల మీ హృదయంలో బ్రహ్మజ్ఞానం పెంపొందుతుంది. మీ స్థానం బ్రహ్మర్షులందరిలోకి శ్రేష్టమైనది. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. దుఃఖంతో ఏడ్చేవారిని ఓడించేందుకే ఉద్భవించి తమరే ఏడుస్తున్నారే. తమరి లీలల ప్రదర్శన మాపై ఎలా భక్తవత్సల? లోకానికి చూపండి. నారాయణ నారాయణ నారాయణ
శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. వచ్చాను ప్రభు, వచ్చాను. నారద, నీవు ఇప్పుడు కింద భూలోకానికి కాదు, ఇంకా పైకి ఆకాశం వైపు వెళ్ళాలి. ఇప్పుడు శివపుత్రునికి నీ అవసరం లేదు. నక్షత్రలోకంలో ఉన్న 6 మాతల ఆవశ్యకత ఉంది. వారే ఈ శిశువుని పెంచగలరు. 6 మాతలా? అవును, ఆ 6 కృత్తికలు ఈ శిశువు యొక్క జన్మ కృత్తికలు. ప్రభాకృతి, ఆభాకృతి, తేజాకృతి, భవ్యాకృతి, శోభాకృతి, సుకృతి. నీవు నక్షత్రలోకానికి వెళ్ళి ఆ కృతికలకు ఈ శిశువు గురించి తెలియచేయి. ఇదే శివేచ్ఛ. శివేచ్ఛ అంటే సదేచ్ఛయే. మరి నారదుని పని సదేచ్ఛలను తెలియచేయటమే కదా. నారాయణ నారాయణ. ఎక్కడి నుంచో ఏడుపు? ఎవరో చంటి పిల్లాడి ఏడుపులాగుంది. ఎవరైతేనే మన అందరి మనస్సులోనూ మాతృత్వాన్ని జాగృతం చేశాడు. అవును, మరి నాకు అలాగే అనిపిస్తోంది. మరి నాకు కూడా నా పిల్లాడే ఏడుస్తున్నట్టుగా ఉంది. మరి మనందరికీ అలాగే అనిపిస్తుంటే వెంటనే మన శిశువు ఎక్కడున్నాడో వెతకాల్సిందే. ఏం భవ్యకృతి ఎక్కడన్నా ఉన్నాడా? లేదు, తేజాకృతి, ప్రభాకృతి, శోభాకృతి, అభాకృతి ఎవరికి ఎక్కడా కనిపించలేదు. నారాయణ నారాయణ. దేవర్షి, తమరు ఇక్కడ? తమరు ముల్లోకాలు భ్రమణించేవారు. ఈ వేళ తమరు నక్షత్రలోకంలోకి వచ్చారే. నారదుడు ఏ లోకంలోకి వెళ్ళినా లోక కళ్యాణం కోసమే వెడతాడు. ఇప్పుడు నక్షత్రలోకం రావటం ఎందుకంటే మీలోని మాతృత్వం జాగృతమైనందువలన. మీ ఒడిలో ఒక పండంటి బాలును పెట్టి వెడదామనే ఆశతో నారాయణ నారాయణ. తమరు ఏమంటున్నారు దేవర్షి? మేము కాదు, ఆ బాలుని ఏడుపే చెబుతోంది. మీ మాతృత్వం లభించలేదనే వ్యాకులతతో. అంటే ఆ శిశువు రోదన విని మా మాతృత్వం జాగృతి చెందింది. మీరందరూ అతని మాతలు. మాతృప్రేమ అకారణంగా ఉత్పన్నమవ్వదు. మీరందరూ పూర్వజన్మలో దివ్యపుత్రుని మాతలవ్వాలని వరదాన ప్రాప్తి పొందారు. ఆ వరదానం ఫలితమే ఇప్పుడిది. ఈ దివ్యపుత్రుడు మీ మాతృభావనకు పరిపూర్తినిస్తాడు. అందుకే మరి ఎలుగెత్తి ఏడిచి ఏడిచి మిమ్మల్ని పిలుస్తున్నాడు. పరమపిత బ్రహ్మదేవుని వరప్రదానం వల్ల మహాబలి తారకాసురుని వధ ఈ శిశువు వల్లనే జరుగుతుంది. దుష్ట తారకాసురుని దృష్టి ఇతనిపై పడకూడదు. అందుకే కుమారావస్థ దాటేంత వరకు ఈ బాలుని పెంచటం ఈ నక్షత్రలోకంలో మీ అందరి బాధ్యత కూడా. అంటే మేమందరం ఇతని మాతలం. ఇతడు మా పుత్రుడా? సరిగా చెప్పావమ్మా. ఈ బాలుడు ఎంతో సుఖం తన మాతలకు ప్రసాదిస్తాడు. జన్మ జన్మాంతరాల వరకు ఆ సుఖాన్ని స్మరిస్తూ మీరు ఆనందం పొందగలరు. దేవర్షి, తమరు మాటల్లోనే గడిపేస్తున్నారు. తమరి మాటలతో మాతాపుత్రుల మధ్య అవరోధమైంది. అయితే మరి ఆలస్యం ఎందుకు? వెళదాం రండి. త్వరగా పదండి. మాతృహృదయం తమరు ఎప్పుడు ఎలా సృష్టించారు ప్రభు? తమ మనసులోని కరుణ, మాతృహృదయంలోని మమతలని రంగరించి చేశారా? చూశారా, పుత్రుని పేరు వింటూనే అందరికందరూ పరిగెట్టారు తమ పుత్రుడు కార్తికేయుని వద్దకు. మా నాన్నే మా బంగారమే. మేము వచ్చేసావు నాన్న. ఊరుకో, ఏడవకు నాన్న. ఊరుకో నాన్న, ఊరుకో.
ఏది నాకివ్వండి. ఏడ్చి ఏడ్చి ఎలా అయిపోయాడో చూడు మరి, ఏడ్చి ఏడ్చి కందిపోయాడు. ఇప్పుడు నా దగ్గరికి రా. నీ దగ్గరకా? మా దగ్గరికి ఎందుకు కాదు? అయితే నీ దగ్గరికి ఎందుకు? నేను కూడా అమ్మనే తనకి. నేను కూడా తనకి అమ్మనే అయితే. నారాయణ నారాయణ. బాలుడు కూడా ఏడుపు మానేసి ఎలా చూస్తున్నాడో. మా అమ్మలందరూ ఎలా నాకు దగ్గరయ్యేందుకు తమ మధ్య పోటీలు పడుతూ ఒకరికొకరు దూరమవుతున్నారే అని. చూసుకోండి దేవీమణులారా, చూసుకోండి. నారాయణ నారాయణ. ఇవాళ నుంచి మనందరం కలిసి ఈ శిశువుని పెంచి పెద్ద చేద్దాం. నక్షత్రలోకానికి తీసుకెళ్ళా. అవును దేవర్షి, మా నివాసమే అది కదా. నారాయణ నారాయణ. నాకి నేను ఊరుకో పెడతాను. నా దగ్గరే ఊరుకోకపోతే నువ్వేం చేస్తావు? నీకేమన్నా నాకంటే చాకచక్యం ఎక్కువ? అల్లెల్లెల్లెల్లెల్లే. అల్లెల్లే అంటే ఏం ఊరుకోడు, ఇంకా ఏడుస్తాడు. ఇలాతే నేనంటే దీని మాట. దీని మాట వినక దాని మాట వినక పిల్లాడి ఏడు మాత్రం వింటూ ఉంటారా? అదే మాట. శిశువు మంచి కోరి ఆరాట పడుతూ ఉంటే శిశువుకి చెడు చేస్తామా? 6 పిల్లలుంటే ఒక్క అమ్మ వాళ్ళని చూసుకోగలదు. మరిక్కడ ఒక్క పిల్లాని 6 తల్లులు చూసుకోలేకపోతున్నారు. 6 పిల్లలుంటే మనం అందరినీ సమానంగా చూడగలం. పిల్లలు 6 లేకపోయినా ముఖాలు 6 ఉన్నాయిగా. సఖియలారా, మనం ఈ బాలుని పేరేం పెడదాం? కార్తికేయుడు. కార్తికేయుడా? మీరందరూ నాకు అమ్మలు, 6 అమ్మలు. కృతికలకు పుత్రుడవడం వలన నేను కార్తికేయుణ్ణి. కార్తికేయుడా? మా పుత్రుడు కార్తికేయుడు, మా పుత్రుడు కార్తికేయుడు, మా పుత్రుడు కార్తికేయుడు. చల్ చల్ గుర్రం, టిక్ టిక్ టిక్, చలాకి గుర్రం. డమ్ డమ్ డమ్. నేను నెమలి వాహనం మీద కూర్చోవాలి. నెమలి వాహనం మీదే కూర్చో. నువ్వు చాలా పెద్దవాడు అయిపోయావు కదా రాజకుమారుడిలాగా. రాజకుమారుడా, నన్ను రాజకుమారం చెయ్యి. అలాగే రాజకుమారుని చేద్దాం. మన కార్తికేయుణ్ణి రాజకుమారులాగా సింగారిద్దాం. ఇప్పుడే సింగారిద్దాం. ఇదిగో నెత్తి మీద కిరీటం, చేతికి మొల్లకి మరి అయిపోయిందా సింగారం? అయింది సింగారం. ఇప్పుడు నేను పెళ్లి కొడుకులాగా ఉన్నానా? పెళ్లి కొడుకులాగే ఉన్నావు. మరి పెళ్లి కుదిరేది? పెళ్లి కూతురా? పెళ్లి కూతురులా? ఏంటి? మరి నాకు 6 అమ్మలు, నాకు 6 ముఖాలు, మరి నాకు 6 భార్యలు కూడా కావాలి కదా. లేదు కార్తికేయ, భార్య ఒక్కతే ఉంటుంది. అమ్మ కూడా ఒకటే ఉంటుంది. అయ్యయ్యో, మీరు ఎందుకు విచారిస్తున్నారు? 6 అమ్మల దగ్గర ఒక పిల్లవాడైనా ఉన్నాడు కదా. మరి అయితే ఒక్క పిల్లవాడు కూడా లేకపోతే ఆ అమ్మ మనసు ఎలా ఉంటుందో. ప్రణామం మాతా, ప్రణామం.
ఓం నమః శివాయ 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 ఓం ఏం నంది? నమః శివాయ ఓం నమః శివాయ. మీ అందరి ముఖాలు చిన్నబోయాయి. అంతా కుశలమేనా? మీరు అంతర్యాములు, మీకంతా తెలుసు. పార్వతీమాత విచారం మేము చూడలేకపోతున్నాం. ఏదో ఉపాయం చూపండి మహేశ. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. పరమేశ, ఇవి ఎటువంటి లీలలు పరమేశ? ఒకవైపు మీరు ఈ సమయంలో మా లీలల గురించి చెప్పకు నారదా. ఇంకేమైనా చెప్పు. నంది, మీరు పార్వతీదేవి వద్దకు వెళ్ళండి. మేము కూడా వస్తాం. ఆమె విచారం ఎందుకో తెలుసుకునేందుకు. పరమేశ, నంది వెళ్ళాడు. ఇప్పుడు మీరు మాట చెప్పండి. నన్ను ఎందుకు ఊరుకోమన్నారు? నీవు శివపుత్రుని గురించి అడిగేవాడివి. అది మాకిష్టం లేదు. ఈ సమయంలో పార్వతీదేవికి ఈ విషయం తెలియకూడదు. ఇంకా సమయం రాలేదు. సమయం వచ్చినప్పుడు మేమే స్వయంగా పార్వతికి పరిస్థితి గురించి పూర్తిగా చెబుతాం. మీ లీలలు మీకే తెలియాలి. హర హర మహాదేవ. నారాయణ నారాయణ. శివపత్ని పార్వతి పుత్రవియోగంతో వ్యాకులపడుతోంది. మరి అక్కడ శివపుత్రుడు నక్షత్రలోకంలో ఏం చేస్తున్నాడు ఏమో. ఆహా, శోణితపురంలో తారకాసుడేం చేస్తున్నాడో చూడడం కూడా అత్యంత ఆవశ్యకమే. పదనారదా శోణితపురానికి. రాజాధిరాజు మహాబలి తారకాసురునికి జయము. శోణితపురాధిపతి మహాబలి తారకాసురునికి జయము. అలా కాదు, చెప్పండి. అసుర సామ్రాట్ త్రిలోక విజయ తారకాసురునికి. చెప్పండి చెప్పండి. పరాజితులకు జయం అని మమ్మల్ని అవమానం చేసేందుకు ఎందుకు ఒడిగొట్టుకుంటారు? స్వర్గం నుంచి పరాజయం పొందిన తరువాత ఆ యోగం ఇంకా ఎక్కడుంది నీకు మహాబలి తారకాసురా? మహాబలి, మీరు మేము స్వర్గం నుంచి పతితులమయ్యాం. మన లక్ష్యం నుంచి పతితులం కాలేదు. మనం వారిని వారి దేవతలను పరాజితులను చేసి స్వర్గంపై మళ్ళీ అధికారం నిలుపుకుందాం. నారాయణ నారాయణ. ఇక్కడ మళ్ళీ స్వర్గం మీద ఆక్రమణ కోసం యోచనలు చేస్తున్నారా? అవును నారదా, ఇప్పుడు ఇదొక్కటే ఉపాయం మా మహారాజును సంతుష్టుడు చేసేందుకు. జాగ్రత్త విలంబాసురా, జాగ్రత్త. పరమపిత బ్రహ్మదేవులు ప్రసాదించిన వరాన్ని చూసుకుని మీరు స్వర్గంపై ఆక్రమణ చేసే పథకం వేస్తే ఇది గుర్తుంచుకోండి, సమయానికి ముందుగానే మీ అంత నిశ్చయం అయిపోతుంది. విన్నారా ఇది వీరులారా? ఈ జటాధారి నారదుడు దేవతల గుప్తచారుడు, దూత. తెలియదు ఇంకా ఏమేమిటో. మమ్మల్ని నాశనం చేయాలని కోరుకుంటున్నాడు. ఇలాంటి దుష్టుణ్ణి మనమే ఎందుకు నాశనం చేయకూడదు? మేఘాసుర, ప్రళంబాసుర, వీడి జటలను పట్టుకుని వీడి శిరస్సును శరీరం నుంచి వేరు చేయండి. నారాయణ నారాయణ. మేఘాసుర, నారదుడి జటలలో విద్యుత్ తరంగాలున్నాయి. ముట్టుకుంటే మీరు నాశనమే. నారాయణ నారాయణ. మీరిద్దరు దృష్టులు నారదుని దగ్గరకు వచ్చేందుకు అనేక జన్మలెత్తి పుణ్య సంచితం చేసుకోవాలి. నారాయణ నారాయణ. నిన్నిప్పుడు విడిచిపెట్టావు నారదా. విడవడం, పట్టుకోవటం జరిగితే కదా దుష్టులారా. అది మీకు ఎన్నడూ సంభవం కాదు. భగవంతుడు జగత్తులోని పిపీలికాదులను సృష్టించినప్పుడు అదే సమయంలో మీలాంటి మానవాకృతిలో ఉన్న దుష్టజీవులను కూడా పుట్టించాడు. నారద, నారాయణ నారాయణ. నారాయణ నారాయణ. దైత్యరాజా, ఖడ్గం అక్కడుంది. మీ భాగ్యమే కుంటుతోంది దైత్యరాజా. ఇంకా ఇలా అరుస్తూ ఉంటే మీ కంఠం కూడా కుంచుకుపోతుంది. నారాయణ నారాయణ.
మీ అంత్య సమయం సమీపించింది దైత్యరాజా. మీ చావుకు శివపుత్రుడు జన్మించేశాడు. ఆ శివపుత్రుడే ఎవరిచే మరణించాలనే వరం మీరు బ్రహ్మదేవులను అడిగారు అతడే. నారాయణ నారాయణ. ఏమిటి, శివునికి పుత్రుడు కలిగాడా? ఈ నారదుడు ఏమని చెప్పి వెళ్ళాడు? శివపుత్రుడు జన్మించేశాడా? అబద్ధమాడాడు నారదుడు. లేదు, నారదుడు కటువుగా మాట్లాడతాడు, అధికంగా మాట్లాడతాడు, అప్పుడప్పుడు అనరాని మాటలు అంటాడు కూడా. కానీ అబద్ధం మాత్రం ఎప్పుడూ చెప్పడు. కానీ మరి సాక్ష్యం కావాలి కదా. మేఘసురా, ప్రాణాసురా, ఆజ్ఞ మహాబలి. కైలాసం వెళ్ళి రహస్యంగా కనుక్కోండి. శివపుత్రుడు ఎప్పుడు జన్మించాడు, ఎలాంటి స్థితిలో ఉన్నాడు. కనపడితే వెంటనే వాణ్ణి అక్కడే సమాప్తం చేయండి. మహాబలి, తమరి ఆజ్ఞను పాలన చేస్తాము. ఇప్పుడు మాకు కేవలం ఒక్కటే లక్ష్యం, శివపుత్రుని వినాశనం. ఓం నమః శివాయ. బ్రహ్మాసురా, అదిగో చూడు, అదే కైలాసం. వెళ్దాం పద. కానీ జాగ్రత్త, మనల్ని ఎవరూ చూడకూడదు. ఎక్కడా శివపుత్రుడు? తన మాత పార్వతి దగ్గరే ఉంటాడు. కానీ తను కనపడదేమిటి? ఎక్కడుందో? నడు, ఆమెను వెతుకుదాం, వేషం మార్చుకుని. ఏమైంది దేవి? నీ ముఖం వాడిపోయింది. ఏమైందో చెప్పు. ఏం చెప్పను, ఎలా చెప్పను? జగత్తులో ప్రతి పత్నికి అనిపిస్తుంది మాత అనే సమ్మాన ప్రాప్తి కావాలని. కానీ దేవతల దుష్టత కారణంగా నాకు పుత్రప్రాప్తి యోగమూ లేదు, పరమేశులకు విచారమూ లేదు. విచారం లేకున్నా గ్రహించగలరు. వారు సర్వజ్ఞులు. నీ మనసులోని మాట వారు ఎరగరా? తప్పక నీ ఇచ్ఛానుసారం మాత అనే సమ్మానం, గౌరవం ప్రసాదిస్తారు. శివపుత్రుడు లేడు, కానీ శివుడు మాత్రం ధ్యానంలో లీనమై కనిపిస్తున్నాడు. బహుశా మన స్వామికి భయపడి శివపుత్రుణ్ణి ఎక్కడో దాచేశారు. కైలాసంలో గాక ఇంకెక్కడ దాస్తారు? మనం శివగణాల్లో కలిసి వాడిని వెతుకుదాం పదా. వాడిని ఈ యోగులెవరో, ఎక్కడివారో? ఓం నమః శివాయ. వీళ్ళు తారకాసురు రాక్షసులు గుప్తచారులై మన సంగతి తెలుసుకునేందుకు వచ్చారు. కొట్టండి వీళ్ళని.
మేఘాసుర, మనం గనక కైలాసం నుండి పారిపోకపోతే నిశ్చయంగా శివగణాల చేతిలో చచ్చేవాళ్ళం. సరిగ్గా చెప్పావు విలంబాసురా. నారాయణ నారాయణ నారాయణ. అటు చూడు, నారదుడు. నారాయణ నారాయణ. ఇతనే స్వయంగా శివపుత్రుడు జన్మించాడని అబద్ధాలు చెప్పాడు. ఆ సూచన వినే మనం కైలాసానికి వెళ్ళి ఆ శివగణాలతో సన్నులు తిన్నాం. పద, వీడిని పట్టుకుందాం. ఈసారి నిన్ను వదలన్నారదా? శివపుత్రుడు జన్మించనే లేదంటే ఆ భ్రమలో వీళ్ళు నిర్భయులై ఇంకా దుండగాలు చేస్తారు. వీళ్ళ అధిక ఉద్దండతని ఉగ్రతని తగ్గించాలి. ఏమిటి ఆలోచిస్తున్నావు? నారాయణ నారాయణ. చెప్పు, అబద్ధం ఎందుకు చెప్పావు? అబద్ధమా? నారాయణ నారాయణ. నువ్వు నిజం చెప్పి ఉంటే కైలాసంలో ఎక్కడో అక్కడ శివపుత్రుడు కనిపించి ఉండేవాడే. అదే కదా దుర్గతి. దుర్గతి ఎక్కడుంది? ఇక్కడే ఉంది దుర్గతి. మీ బుద్ధి గడ్డి తిన చోటే. ఓ బుద్ధిహీనులారా, మీకు గనక పరమేశ్వరుని లీలలు అర్థమైతే ఈ విధంగా దెబ్బలు తినరు కదా. స్పష్టంగా చెప్పున్నారదా అదేదో? మీరిద్దరూ స్పష్టంగా వినండి, ఆ తర్వాత మీ ఇష్టం. పరమేశ్వరుని లీలలు అర్థం చేసుకోండి. శివపుత్రుడు కైలాసంలో లేనేలేడు. మరి ఏడి శివపుత్రుడు? నారాయణ నారాయణ నక్షత్రలోకంలో కృతికామాతల వద్ద. మీరు మీ అందరి అశుభ ఛాయలు ప్రవేశించలేని చోట అక్కడున్నాడు నారాయణ నారాయణ. అయితే మన నక్షత్రలోకానికి వెళ్లాల్సిందే. శివపుత్రుని అంతు చూసే మనం స్వామికి ముఖం చూపిద్దాం. పదమేఘాసురా, పద. నేను ఇక్కడున్నాను. ఎక్కడున్నావు పుత్ర కార్తికేయ? నేను ఇక్కడున్నాను. ఎక్కడున్నావు పుత్ర కార్తికేయ? కార్తికేయ ఎక్కడున్నావు? వస్తున్నట్టుంది. వీడే కాబోలు శివపుత్రుడు. దేవీమణులారా, ఈ శివపుత్రుని మాకు అప్పగించండి. మేమితన్ని మహాబలి తారకాసుని వద్దకు శోణితపురం తీసుకుని వెళ్తాం. లేదు లేదు, ఇతన్ని తీసుకెళ్ళనీయం. ఇతని రక్షణ మా కర్తవ్యం. నేను చెబుతున్నా వినండి, తిన్నగా తప్పకోండి, లేదా బలవంతాన మిమ్మల్ని తోసేయాల్సి వస్తుంది. ఆగండి, జాగ్రత్త. నేనుండగా మా మాతలను ముట్టుకుంటే ఏం చేస్తానో చూడండి. మాతల్లారా, మీరంతా దూరంగా ఉండి చూడండి. వీళ్ళతో నేను దాగుడు బుత్తలాడి ఎలా ఆడిస్తానో. మేము ఆటలాడడానికి రాలేదు, నిన్ను చంపేందుకు వచ్చాము. నువ్వు మా స్వామి మహాబలి తారకాసుని సమాప్తం చేస్తావు. అంతకుముందే నిన్ను మేము సమాప్తం చేసేస్తాం. అయితే సమాప్తం చేయి. రండి రండి.
తప్పక తారకాసుని వధిస్తాడు. మాతలారా, మీ ఆశీర్వాదమే నా శక్తి. ధన్యులం పుత్ర, ధన్యులం. రక్షించండి మహాబలి, రక్షించండి మహాబలి, రక్షించండి. అనర్థం జరిగిపోయింది. మేఘాసురుడు చనిపోయాడు మహాబలి, మేఘాసురుడు చనిపోయాడు. ఎలా చనిపోయాడు? ఎవరు చంపారు అతన్ని? మహాబలి, శివపుత్రుడు వెతుక్కుంటూ నేను మేఘాసురుడు కైలాసానికి వెళ్ళావు. అతను అక్కడ లేడు. అక్కడ శివగుణాలు మమ్మల్ని ఇద్దరిని పట్టుకు తన్నారు. అక్కడి నుంచి పారిపోతుంటే మళ్ళీ ఆకాశ మార్గాన నారదుడు కనిపించి శివపుత్రుడు నక్షత్ర లోకంలో ఉన్నాడని చెప్పాడు. అక్కడికి వెళ్ళావు. శివపుత్రుని అపహరించాలని చూసావు. అప్పుడేమో మరేమైంది ఆ తర్వాత? ఆ చిన్న బాలుడు నన్ను అమ్మాయిగాసురుణ్ణి తన బాహుబలంతో గాలిలోకి విసిరి పారేశాడు. మేఘాసురుడు తలకిందులవుతూ పర్వత శిఖరానికి కొట్టుకుని లోహిలో పడి తన ప్రాణాన్ని వదిలేశాడు. నేను ఎలాగోలాగా నా ప్రాణాన్ని తగ్గించుకుని వచ్చేసాడు. మేమే స్వయంగా వెళ్తాం నక్షత్రలోకానికి శివపుత్రుణ్ణి వధించటానికి. దేవరిషి, నారాయణ నారాయణ. జాగ్రత్త దేవేంద్ర, జాగ్రత్త. ఇంకా ఇలాగే నృత్యగానాలలో మైమరిచి ఉంటే మీ స్వర్గలోకం ఏమిటి, మీకు చేతికి వచ్చిన ఇంద్రాసనం కూడా మళ్ళీ చేయి జారిపోతుంది. దేవర్షి, దేవేంద్ర, సంకటం నెత్తి మీద కాలు పెట్టి నుంచుంటే, మనం భోగ విలాసాల్లో మునిగి తేలుతుంటే మనకంటే ఎక్కువ అవివేకులు, దూరాలోచన లేని వాళ్ళు ఎవరుంటారు? దేవేంద్ర, మీరేమనుకుంటున్నారు? చేతికందిన స్వర్గం పోగొట్టుకున్న తారకాసుడు మౌనంగా ఊరుకుంటాడా? మళ్ళీ మనపై ఆక్రమణ చేయడా? దేవర్షి, ఇప్పుడు తారకాసునిలో అంత సాహసం, శక్తి లేవు. వాడింక స్వర్గంపై ఆక్రమణ చేయలేడు. అయితే మీరలాంటి భ్రమలో నిశ్చింతగా ఉండే ఆమోద ప్రమోదాల్లో మునిగిపోయారా దేవేంద్ర? మరి ఆ భ్రమలో ఈ నిజాన్ని కూడా మరిచిపోయారు. తారకాసురుడి వధ ఆ శివపుత్రుడి వల్ల అయ్యేంత వరకు అతడు మిమ్మల్ని ఎన్నడూ నిశ్చింతగా ఉండనివ్వడు. వాడింకా జీవించే ఉన్నాడు. ఆశ్చర్యంగా ఉంది నాకు మీ అందరి అద్భుత ప్రవర్తనలు చూస్తూ ఉంటే. విలాసంలో మునిగి ఉండి భయభీతులవ్వడం తప్ప ఇంకా ఏమీ చెయ్యలేరు మీరు. ఏం చెయ్యాలి దేవర్షి? స్మరించండి శివపుత్రుణ్ణి. మీరు తారకాసురుణ్ణి వధించమని శివపుత్రుణ్ణి ప్రేరేపించలేరా మరి? శివపుత్రుడు ఎలా ఉన్నాడు? అతని పేరేమిటి దేవర్షి? కుమార కార్తికేయుడు. కార్తికేయుడా? ఇంకా చిన్న పిల్లవాడే అనుకుంటా. పార్వతీమాతలాగా ఎంతో అందంగా, పిత శివుడిలాగా ఉజ్జల తేజస్విగా ఉంటాడేమో.
అలాగే ఉంటాడు. అతను శివశక్తుల అంశగలవాడు, అందుకే సంపూర్ణుడు. ఈ సమయంలో నక్షత్రలోకంలో 6 కృత్తికల ఛత్రఛాయలో పెరుగుతున్నాడు. నక్షత్రలోకంలోనా? ఎందుకు? అక్కడెందుకు? అతను కైలాసంలో ఉండవలసిన వాడు. దేవేంద్ర, ఒకవేళ మీకు నా మాట మీద నమ్మకం లేకపోతే స్వయంగా మీరు నక్షత్రలోకానికి వెళ్ళి చూడండి. నారాయణ నారాయణ. స్వామి, మీరు దేవర్షి మాటలపై అవిశ్వాసం చూపకూడదు. త్వరగా నమ్మకం కూడా కలగదు దేవి. శివపుత్రుడు నక్షత్రలోకంలో ఎందుకు? ఈ నిజం తెలుసుకునేందుకు నేను స్వయంగా వెళ్ళాలి నక్షత్రలోకానికి. మాతలారా, ఇప్పుడు నా కోసం చింతించకండి. నిశ్చింతగా మీ పని చూసుకోండి. శివ పంచాక్షరి మంత్రమే మా రక్షా కవచం. నాకిప్పుడు నిద్ర వస్తోంది. నేనిప్పుడు పడుకుంటాను. ఓం నమః శివాయ. ఎక్కడున్నాడు శివపుత్రుడు, మా సేనాపతి, మరణానికి కారకుడు? ఎక్కడున్నాడు శివపుత్రుడు? ఎక్కడున్నాడా శివపుత్రుడు? ఓ, త్రిశూలం రక్షణలో నిద్రపోతున్నాడు. వీడే శివపుత్రుడు, వీడే. శివపుత్రుడే నా చావుకు కారకుడవుతాడా? కాదు, నేనిప్పుడు అది తారుమారు చేస్తా. నేనే వీడి సావుకు కారకుడవుతాను. హరహర మహాదేవా. ఎవరు మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడికి ఎందుకు వచ్చారు? మేము స్వర్గాధిపతి దేవేంద్రులం. స్వర్గం నుంచి వచ్చాము. శివపుత్రుణ్ణి చూడాలని వచ్చాము. శివపుత్రుడు జన్మ అందరు దేవతలు చూసేందుకని ఎత్తాడా? విన్నది నమ్మింది ఏమిటంటే శివపుత్రుని జన్మ దేవతల కళ్యాణం కోసమేనని. కానీ నీవు శివపుత్రుడివే అయితే కైలాసంలో కాకుండా ఈ నక్షత్రలోకంలో ఎందుకుంటావు? దేవర్షి నారదుని మాటలు విశ్వసనీయంగా లేవు. దేవర్షి నారదుని మాటలు అవిశ్వసనీయమనే వాళ్ళు స్వయం మాకు విశ్వాస యోగ్యులు కానే కారు. బాలక, బాలక, నీ సీమను ఉల్లంఘించవద్దు. ఆ పని మీరు చేసేశారు. అందుకే నక్షత్ర లోకంలోకి రాగలిగారు. ఇంకొకరికి బుద్ధులు చెప్పేవారు స్వయం అశిక్షితులుగా ఎందుకుంటారో. నీ వాణిలో జ్వాల ఉంది. మరి అదే కదా నా ప్రమాణం. నేను శివపుత్రుణ్ణని. మేము ఈ ప్రమాణాలను అంగీకరించము. అయితే తిరిగి వెళ్ళు నీ స్వర్గలోకానికి. ఎవరు పిలిచారు నిన్ను ప్రమాణాలు చూపించేందుకు? వెళ్ళిపోతాం, వెళ్ళిపోతాం. ముందు నీ ప్రగల్భాలను దండించి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఆగు.
జాగ్రత్త దేవేంద్ర, ఈతని ద్వారా దేవతలకు నీకు శుభం కలుగుతుంది. అందుకే ఇతడు జన్మించాడు. ఇతన్ని చంపాలనుకుంటున్నావా? కార్తికేయుని శక్తిని ఎదుర్కొనవద్దు, లేదా సమస్త శక్తులు నష్టమైపోతాయి. ఆ సమయం దగ్గరకొచ్చింది. ఇప్పుడు ఇతని ద్వారా మీకు శుభం కలుగుతుంది. క్షమించండి కుమార కార్తికేయ, నన్ను క్షమించండి. భ్రమలో పడి నేను అపరాధం చేశాను. నేను మిమ్మల్ని ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. పరమేశ్వరుడు భక్తవత్సలుడు శంకరునికి జయము. భక్తవత్సలుడు శంకరునికి, పార్వతీ మాతకు జయము. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. పతి పరమేశ్వరాయ నమో నమః. చేతిలో పూలు, మనసులో ప్రేమభావం, ముఖంలో విషాదమేల దేవి. నేను సుఖంగానే ఉన్నాను. ఒక శుభ సమాచారం విను, ఇంకా సుఖంగా ఉంటావు. ఏ శుభ సమాచారం స్వామి? ఏ పుత్రప్రాప్తి కోసం నీవు ఎన్నో ఏళ్లుగా ఆశిస్తున్నావు, అతడిప్పుడు 10 సంవత్సరాల కుమారుడయ్యాడు. మన పుత్రుడా? మన అవును దేవి, నీ పుత్రుడు 10 సంవత్సరాలు పూర్తి చేసుకుని. పరమేశ్వర, చాలు. ప్రతికూల పరిస్థితిలో నాకు పుత్రుడు జన్మించాడా? ఇన్నాళ్ళు నాకు తెలియనే లేదే. కానీ మీరు నాకు మరి చెప్పనే లేదే. మన పుత్రుడు 10 ఏళ్ల వాడయ్యాడా? మా పట్ల ఏమిటి అన్యాయం? అది ఓ మాత పట్ల. శాంతించు దేవి, శాంతించు. నీ మనసులోని బాధను గ్రహించగలను. నీవు కూడా పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. ఎలా ఈ అప్రియ సంఘటన జరిగిందో. మీరు సర్వశక్తి సంపన్నులు. మీ సామీప్యంలో ఇలాంటి అప్రియ ఘటన ఎందుకు జరిగింది స్వామి? సర్వశక్తి సంపన్నులు కూడా ప్రకృతి యొక్క సూక్ష్మ నియమాలకి బంధితులే. ఎలాగైనా శివపుత్రుడు 10 సంవత్సరాల పాటు 6 కృతికల మాతృత్వం, వాత్సల్యాన్ని పొందవలసి ఉంది. దాంతో జగత్తు అతడికి కార్తికేయుడని పేరిచ్చింది. ఆశ్చర్యం ఏమిటంటే స్వామి, మాకు ఈ నిజం గురించి ఏమాత్రం జ్ఞాపకం లేదు. ఎలా ఉంటుంది? నీవు నీ క్రోధంతో ఉత్తేజితురాలవై దేవతలకు శాపం ఇస్తూ ఉంటే. కానీ ఆ సంఘటన జరిగే ముందు మేము కైలాస భవనం నుండి బయటకు రాగానే అగ్నిదేవుడు పావురం రూపంలో శివతేజం యొక్క జ్వాలను తన శరీరంలో ఇముడ్చుకున్నాడు. కానీ దాని వేడిని సహించలేకపోయాడు. శీతల గంగాజలంలో ప్రవేశించి ఆ జ్వాల నుంచి విముక్తుడయ్యాడు. ఆ శివతేజం గంగా ప్రవాహంలో తేలుతూ వచ్చి సప్తఋషుల పత్నుల శరీరాల్లో ప్రవేశిస్తుంది. ఆ సాధ్వీమణులు దాన్ని భరించలేక అరుంధతి మాట విని పంచాక్షరి మంత్రాన్ని జపిస్తారు. దాని ప్రభావం వల్ల శివతేజపుంజం మళ్లీ జలప్రవాహంలో కలిసిపోతుంది. ఆ తరువాత శఖ నది తీరాన పుత్రుడు కార్తికేయుడు జన్మిస్తాడు. మీ కథ, మీ పుత్రుని గాథ రెండూ విన్నాను నేను. మరి ఇప్పుడు ఎందుకు ఈ బాధ? మనకు మన పుత్రునికి ఎందుకింత దూరం స్వామి? ఎందుకింత ఆలస్యం? ఎప్పుడిక మాతాపుత్రులు కలవడం? శీఘ్రమే జరుగుతుంది. ప్రతీక్షా సమయం పూర్తయింది. ప్రతీక్ష కూడా మీరే చేశారు స్వామి. మాకు అవకాశం కూడా ఇవ్వలేదు మీరు. చెప్పండి, ఎప్పుడు వస్తాడు మన పుత్రుడు? ఇప్పుడు తను లేని
ఒక్కొక్క నిమిషము భారమైపోతుంది. పుత్రానంది, ఆజ్ఞాపించండి ప్రభు. శివగణాలతో నక్షత్రలోకం వెళ్ళి కృతికలకు మా సందేశం ఇచ్చి కుమార కార్తికేయుని త్వరగా తీసుకురండి. తమ ఆజ్ఞాపాలన చేస్తాము స్వామి. మేం మా చిన్నారిని చూడను కూడా లేదు. ఎలా ఉంటాడు మా పుత్రుడు? అతనికి అమ్మ జ్ఞాపకం ఎప్పుడూ రాలేదా? ఒక్క మాట అతని ఇక్కడికి వస్తే చాలు ఎంత ప్రేమిస్తానంటే జగతిలో ఏ తల్లి అంతగా ప్రేమించుండదు. మా పుత్రుడు కార్తికేయుడు. చెప్పుకో, నేను ఎక్కడ దాక్కున్నానో? నువ్వే చెప్పు, ఎక్కడ దాక్కున్నావో? నేను ఇక్కడ దాక్కున్నాను. ఇక్కడెక్కడ? ఇక్కడే. నీ ఇక్కడ, మా ఎక్కడా? ఇంకా అక్కడవుతుంది కదా. నేను ఎక్కడున్నానో చెప్పేశాను. ఇక ఇక్కడ అక్కడ ఏమీ లేదు. చెబితే ఇంకా ఆటంతా చెడిపోతుంది. అయితే సరే, మేము అందరం అమ్మలం కలిసే వస్తాము. నీవెక్కడున్నావో చూసి పట్టుకునేందుకు. అందరూ కలిసా? వద్దు వద్దు, మరైతే నన్ను పట్టేసుకుంటారు. అయ్యో, కొంచెం దయ చూపండి బాలుడిపై. దయ? ఏమైందని దయ? దయ కాకపోతే కనికరమైనా సరే, కనికరించండి. సరే అయితే, అందరికన్నా ముందు నేనొస్తాను పట్టుకునేందుకు. తప్పకుండా రా. కానీ ఒక్క మాట గుర్తుంచుకో, మీరందరూ పెద్దవాళ్ళు, అమ్మలు కూడా. నాకంటే ఎక్కువ చతురులు. అందుకని మరి నా చతురత చూపేందుకు కొంచెం అవకాశం ఇవ్వాలి. మరి నేను ఒక చిన్న పిల్లాన్ని కదా. ఎలాంటి చతురత? ఎప్పుడు సుకృతి మాత నన్ను పట్టుకునేందుకు వస్తుందో అప్పుడు తక్కిన 5 అమ్మలు కూడా తమ తమ కళ్ళు మూసుకోవాలి, నోరు కూడా మూసుకోవాలి. నేను చెప్పినప్పుడు మీరు కళ్ళు నోరు తెరవాలి సుమా. మాకందరికీ సమ్మతమే. ఇప్పుడే వస్తున్నా నిన్ను పట్టుకోవడానికి. వీల్లేదు వీల్లేదు, ఒప్పుకున్నారు మీరు కళ్ళు నోరు మూసుకుంటామని. కార్తికేయ, వీళ్ళు కళ్ళు నోరు మూసుకునే ఉన్నారు. వాళ్ళ చేతులు పనిచేసే అంతే. లేదు, నన్ను ఆడనంతే. మీరు నన్ను మోసం చేశారు. ఏమిటి, అమ్మ తన పిల్లవాడిని మోసం చేస్తుందా? అయితే పిల్లవాడు అమ్మని మోసం చేస్తాడా? పిల్లవాడు ఎప్పుడైనా చేయవచ్చు, అమ్మ మాత్రం పిల్లవాడిని మోసం చేయదు. నారాయణ నారాయణ. శ్రీ మహావిష్ణువు మాతృహృదయాన్ని అమృతంతో చేశాడు. మీరందరూ కుమార కార్తికేయునికిచ్చిన మమతను, ప్రేమామృతాన్ని జగత్తంతా సదా సదా తలుచుకుంటారు. దాని ప్రశంసకు భాషా సామర్థ్యం లేదు, శబ్ద పర్యాయం లేదు. ఇందులో వింత కొత్త ఏముంది దేవర్షి? మాతలు ఎల్లప్పుడూ పుత్ర ప్రేమ కోసం తన సర్వస్వం త్యాగం చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఆ సమయం వచ్చింది. మాతలు పుత్రప్రేమ కోసం సర్వస్వం త్యాగం చేసేందుకు సిద్ధమవ్వాలి. తమ అభిప్రాయం ఏమిటి దేవర్షి? నా అభిప్రాయాన్ని వినే ముందు మీరందరూ మీ మనసులను కఠినం చేసుకోవాలి. మా మనసులలో కఠోరతను అసలు ఎందుకు పెడతారు మీరు? కఠోరత కంటే ముందు శంకలను రేకొల్పే ఆవశ్యకత ఏమిటి? మీరు స్పష్టంగా చెప్పరే దేవర్షి. ఆటంకం ఏమిటి? నేను స్పష్టంగా చెప్పేస్తాను, కానీ మీరు వినగలరా అని. సుఖ దుఃఖాలు కావడి కుండల్లాంటివి. దుఃఖం ఎక్కువసేపు ఉండనట్లే సుఖం కూడా సమయం రాగానే ఏమీ చడి చప్పుడు లేకుండానే వెళ్ళిపోతుంది. అయితే దేవర్షి, మీరు చెప్పేదేమిటంటే మా జీవితాల నుంచి సుఖం వెళ్ళిపోతుందనా? కార్తికేయుడు వెళ్ళిపోతే మరి దాని అర్థం అదే అవుతుంది. కార్తికేయుడా వెళ్ళిపోతాడా? మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడా కార్తికేయుడు? మేము అతడు లేకుండా ఎలా ఉంటాం? మరి అతడు ఎందుకు వెళ్ళిపోతాడు? ఎక్కడికి వెళ్తాడు? నాకు బాగా తెలుసు. ఇది వినగానే మీ అందరి మనసుల్లోనూ దుఃఖం పొంగి పొరలి వస్తుందని. తెలుసుంటే ఇటువంటి కటువైన కఠోర సత్యాన్ని చెప్పే అవసరం ఏమిటి? ఈ సత్యం కటువైనది, కఠోరమైనది అయినా తిరుగులేనిది, లోక కళ్యాణకారి కూడాను.
విందాం ఎలాంటి కళ్యాణకారి ఇదో. సర్వ జగత్తుకి శివపుత్రుడు కార్తికేయుని జన్మ, తారకాసురుని వధ కోసం శివభక్తిని ప్రచారం చేసేందుకు కూడా. ఈ రెండు కార్యాల్ని అతడు నక్షత్రలోకంలో ఉండి చేయలేడు. అందువల్ల అతడు కైలాసం వెళ్ళడం అనివార్యం. కార్తికేయ పుత్ర కార్తికేయ, వీల్లేదు. మేము కార్తికేయుడు లేకుండా ఉండలేము. మేము ఇతన్ని వెళ్ళనియ్యం. భవిష్యత్తుని మనం ఆపగలమా దేవీమణులారా? ఎవరైనా ఆపగలమా అని? కైలాసం నుంచి శివదూతలు శివపుత్రుని తీసుకెళ్లేందుకు ఎప్పుడైనా రావచ్చు. ఓం నమః శివాయ. ఓం నక్షత్రలోకం ఈ వైపు ఉండాలే, కానీ ఇక్కడ ఏమీ కనబడటమే లేదు. మనం సరైన దారిలో రావడం లేదేమో. వెళ్ళి అటువైపు చూద్దాం. పదండి. నారాయణ నారాయణ నారాయణ, శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. ఆగండి. మనం ఎటెళ్తున్నాం? నక్షత్రలోకం కేసి ఇంకెటు? నక్షత్రలోకం అంధకారంగా ఉంటుందా? అక్కడ నక్షత్రాల ప్రకాశం ఉంటుందే. అయితే మరి నక్షత్రలోకం ఎక్కడుంది? నంది శివగణాలు కుమార కార్తికేయుని తీసుకెళ్లేందుకు వెళ్తున్నారు. కానీ మార్గం తప్పినట్టున్నారు. పదండి అటువైపు. అయ్యయ్యో, నక్షత్రలోకం వైపు కాకుండా వేరే దిక్కుగా వెడుతున్నారే. పదనారదా, వీళ్ళని ఆపాలి సుమా. మనం నక్షత్రలోకంలోని దేదీప్యమానమైన వెలుగుని తగ్గించేశాం. అయినా నంది శివగణాలు వెతుకుతూనే ఉన్నారు. నా మనసు శంకిస్తోంది. ఎక్కడ దేవర్షి చెప్పిన మాటలు నిజమవుతాయోనని. వీలేదు వీలేదు, మనం అలా కానివ్వకూడదు. మాయావి మాయా ప్రసారం చేశాడేమో. నారాయణ నారాయణ. నందీశ్వర, ఈ మాయ ఏ మాయావిధి కాదు. ఈ మాయ మాతామాయ. పుత్ర ప్రేమలో మునిగిన మమత ఏ మాయకి తీసిపోదు సుమా. దేవర్షి మీరా ఇక్కడ ఈ సమయంలో? నందీశ్వర, నారదునికి సమయం, స్థానం, మానవులు, దానవులు ఏమీ అడ్డురావు, రాలేవు. మరి దేవర్షి, మేమిప్పుడు బాధల్లో ఉన్నాం. నంది, మీరు ఏ ఉద్దేశంతో నక్షత్రలోకానికి వెడుతున్నారో ఆ సమాచారం తెలియగానే అక్కడ శోకం కమ్ముకుంది. అక్కడ ఆ ఆరుగురు మాతలు విచారంతో తమ పుత్రవియోగాన్ని భరించగలిగే మనస్థితిలో లేరు. ఆ ఆరుగురు మాతలు 10 సంవత్సరాలుగా కార్తికేయుణ్ణి తమ పుత్రునిలాగా పెంచి పెద్ద చేసి ప్రేమించారు. ఒక్కసారిగా ఆ పుత్రుని మీకు అప్పగించాలంటే ఎంత బాధగా ఉంటుంది నంది. అందుకని ఆ ఆరుగురు మాతలు నలుమూలలా అంధకారం చేసేశారు. మీరందరూ అక్కడి దాకా వెళ్లకుండా మమ్మల్ని పరమేశ్వరుడు కుమార కార్తికేయుణ్ణి తీసుకురమ్మని ఆజ్ఞాపించారు. వారి ఆజ్ఞాపాలన చెయ్యాలి కదా. మాకు మార్గదర్శనం చెయ్యండి. నారాయణ నారాయణ. మార్గం మీకు చూపిస్తాను, కానీ జాగ్రత్త. శివాజ్ఞను పాలించే ప్రయత్నంలో మాతృమూర్తులైన కృతికల మనస్సుని మీ కఠిన ప్రవర్తనతో బాధ పెట్టకండి. వారు కార్తికేయుణ్ణి దాచేశారు. సరాసరి తీసుకువచ్చి కార్తికేయుణ్ణి మీకు అప్పగించరు. కానీ మీరు సహనంతో
ఓం నమశివాయ మంత్రాన్ని జపిస్తూ ముందుకెళ్ళండి. మార్గాన్ని అదే చూపిస్తుంది మీకు. మేము మీ ఆదేశాన్ని పాటిస్తాము దేవర్షి. నారాయణ నారాయణ. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. కుమార కార్తికేయుణ్ణి పెంచుతున్న మాతలకు, శివవాహనుడైన నంది, శివగణాల ప్రణామం. మీరంతా కుమార కార్తికేయునికి పెంపుడు తల్లులు. మిమ్మల్ని మాతలుగా మేము సమ్మానిస్తూ చేసే చిన్న ప్రార్థన, మేము పరమశివుని ఆజ్ఞతో కార్తికేయుని తీసుకెళ్లేందుకు వచ్చాం. నందీశ్వర, మీరు శివాజ్ఞకు వసులు, మేము పుత్ర ప్రేమకు వసులం. మేమేం చెయ్యగలం? కుమార్ కార్తికేయుడు లేకుండా మేము ఎలా ఉండగలం? మా విషయం గురించి పరమేశ్వరుడు మీరు ఏమాలోచించారు? మా తల్లారా, ఆలోచించడం ప్రస్తుత పరిస్థితిలో మీరే చేయాలి. తారకాసురుని అత్యాచారాలతో ముల్లోకాలు తాయిమాం తాయిమాం అంటున్నాయి. అతని వధ కేవలం శివపుత్రులు కార్తికేయుని చేతిలోనే కాగలదు. పార్వతీ మాత కూడా పుత్రవియోగంతో వ్యాకులమైంది. అంటే మేమే అందరి బాధలు గ్రహించాలి. మా బాధనెవరు గ్రహిస్తారు? మీరు అందరి బాధలు గ్రహిస్తే మాన్యులవుతారు. మీరు 6గురే మాతలు. తారకాసురుడు ఎంతమంది మాతలను విపుత్రులను చేశాడు. ఇప్పుడు మీరు ఆలోచించకపోతే ఇంకా ఎందరి మాతలను విపుత్రులను చేస్తాడు. ఎంతమంది పుత్రులను అనాథలుగా. ఒకరి కోసం అనేకులను కాదు, అనేకుల కోసం ఒకరు బలి అవడం లోకహితం అవుతుంది, లోకమాన్యం అవుతుంది. పుత్ర, నా చిన్నారి. ఏం కుమారా, మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతావా? మా మీద నీకున్న ప్రేమ సమాప్తమైపోతుందా? మమ్మల్ని విడిచి వెళ్తుంటే నీ మనసులో బాధగా లేదా? నందీశ్వరులు ఇప్పుడిప్పుడే చెప్పారు కదా, అనేకుల కోసం ఒకరు త్యాగం చేయటం జగత్ ప్రతిష్ఠ పొందుతుందని. అయినా నేనెక్కడికి వెళ్తున్నాను? పుత్రుడు మాత నుంచి దూరంగా వెళ్ళినప్పటికీ హృదయానికి దూరంగా వెళ్ళగలడా? బుద్ధిశాలిలాగా మాట్లాడుతున్నావే నీవు. ఒకే మాటుగా 6 మాతల శిక్షణ, సంస్కారం, ప్రేమ పొందాను మరి. కుమారా, మేం మాతలం అందరం మా ప్రేమనంతా నీ మీద ఒలకపోసేస్తాం, కానీ నిన్ను మాత్రం ఇక్కడి నుంచి పంపించలేము. చూడండి, ఇప్పుడు ఈ జగత్తులో ఎటువంటి మాత అయినా గాని జగత్తులో వ్యాప్తంగా ఉన్న అవినీతి, అన్యాయం, అత్యాచారాలను ఆపేందుకు వెళ్లే పుత్రుణ్ణి ఆపుతుందా? మా పుత్రుడు బుద్ధిమంతుడైపోయాడే. పరమార్థం గురించి మాట్లాడుతున్నాడు. పరమార్థం కోసం మనం స్వార్థాన్ని త్యాగం చేయాల్సిందే. వెళ్ళు పుత్ర, లోకహితం పరమార్థం కోసం సత్కార్యాలను చెయ్యి. దేవుడు నీకు అసామాన్య బలం, సామర్థ్యం, సౌభాగ్యం ఇచ్చుగాక. మమ్మల్ని మర్చిపోకు పుత్ర. నీ స్మరణ నాకు శక్తినిస్తుంది మాతలారా. నందీశ్వర, జాగ్రత్తగా నెమ్మదిగా తీసుకెళ్ళండి కుమారుణ్ణి. పార్వతీ మాతకు, పరమేశ్వరునికి మా అందరి నమస్సులు నివేదించండి. మీరు నిశ్చింతగా ఉండండి.
పుత్ర 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 మా చిట్టి తండ్రి ఎక్కడున్నా విన్నాళ్ళు అమ్మ దగ్గరకు రాలేదు ఎందుకని? నువ్వు లేకుండా ఎంత చిన్నపోయిందో తెలుసా? చెప్పవేమిట్రా, ఎందుకు రాలేదు నువ్వు? మాత, నేనెలా వస్తాను? మీలాగే మరి ఆ 6 మాతల ప్రేమ నన్ను బంధించేసింది. ఇప్పుడు నేను నిన్ను ఎక్కడికి వెళ్ళనివ్వను. ఎల్లవేళలా నా వద్దనే ఉంచుకుంటాను. వీడే వాడు. ఇప్పుడే వెళ్ళి మహాబలికి చెబుతాను. పరమబ్రహ్మ పిత పరమేశ్వరాయ నమః. దేవి, నీ యొక్క ఈ పుత్రుని మూలనామం స్కంద. నీవు స్కందమాతవు. ఇతనిని నీ దివ్య రూపాన్ని దర్శించని. దైత్యరాజు మహాబలి తారకాసురునికి జయము! జయము! అసుర సామ్రాట్ మహాబలి తారకాసురునికి జయము! జయము! సేనాపతి ప్రళంబాసుర, నువ్వు నిజంగా ప్రగల్భాసురుడివి కదా? నీ ముఖం చిన్నబోయిందేమిటి? క్షమించండి మహాబలి, దౌర్భాగ్యం మన అందరినెత్తికి చుట్టుకుంటోంది. త్వరలోనే అందరి ప్రగల్భాలు ఆగిపోయే సమయం వచ్చేస్తుంది. సేనాపతి, నువ్వు మా సేనాపతి వయ్యుండి శత్రువుల భాష మాట్లాడుతున్నావు. శత్రువుల భాష మేమెందుకు మాట్లాడాలి మహాబలి? అది శత్రువే మాట్లాడతాడు. మీరిక్కడ కూర్చుని జయ జయధ్వానాలు విని సంతోషిస్తున్నారు. మేము స్వయంగా మా కళ్ళారా చూసొచ్చాము. కైలాసంలో శివపుత్రుడు పుట్టనే పుట్టాడు. వీల్లేదు. ఈ బ్రహ్మదేవుని వరం వల్ల శివపుత్రుని చేతుల్లోనే తారకాసురుని సంహారం కావాలి. శివపుత్రుని చేతనే నీ సంహారం అవుతుంది. శివపుత్రుడే నిన్ను చంపుతాడు. శివపుత్రుడే నిన్ను నామరూపాలు లేకుండా మట్టిలో కలుపుతాడు. కాదు కాదు కాదు, శివపుత్రుని చేతుల్లో మా సంహారం కాకూడదు. శివపుత్రుని సంహారం మా చేతుల్లో కావాలి, మా చేతుల్లో. శివపుత్రుని వధ మా చేతుల్లో కావాలి. సేనాపతి, ఆజ్ఞాపించండి ప్రభు. ఈ క్షణంలోనే కైలాసం మీద ఆక్రమణ చేయాలి. నారాయణ నారాయణ. కైలాసంపై ఆక్రమణ అనే పొరపాటు చేయవద్దు దైత్యరాజా. అలా అయితే మీ వంశం అంతా సర్వనాశనమైపోతుంది. ఎవరి పుత్రుని చేతిలో మీకు మృత్యువు రాసిపెట్టి ఉందో మీరు వారిపైనే ఆక్రమణ చేస్తే మీకేం దశ పడుతుందో స్వయంగా మీరే ఆలోచించండి దైత్యరాజా. ఆలోచించడం అనే చేతకాని పనులు నువ్వు చేయి నారదా. మేమైతే పరిణామాల పరిధులు దాటాలని నిర్ణయించుకున్నాం. నారాయణ నారాయణ. దైత్యరాజా, అప్పుడప్పుడు మీరు కూడా ఆ చేతకాని పనులు చేసి చూడండి. దానితో ఆయుక్షీణం అనే కష్టాన్నించి తప్పించుకోవచ్చు. అవునా నారదా? నువ్వు మాకు శత్రువు, ఆ దేవతలకు మిత్రుడవు. మహాబలి తారకాసుర, ఎప్పుడైతే నువ్వు దేవతవైపోతావో అప్పటి నుంచి నేను నీకు మిత్రుడినే అవుతాను. కానీ నాకు తెలుసు అది అప్పటికీ జరగనే జరగదు. నారాయణ నారాయణ. ఏమిటి జరగదు? ఆ విషయమే మీరు నిజాన్ని అర్థం చేసుకోవడం. ఆక్రమణ వల్ల రక్ష కాదు, సర్వనాశనమే అవుతుందని. నారద, నువ్వు శబ్దజాలాన్ని అల్లుతున్నావు. కానీ మాకు ఆ శబ్దాల అర్థం తెలుసుకోవాలంటే మా బుద్ధి బలాన్ని ఉపయోగించాలి. నారాయణ నారాయణ. దైత్యరాజా, బలాన్ని ఉపయోగించవద్దు, దాన్ని తగ్గించండి. ఏమంటున్నావు నారదా? నేను నిజమే చెబుతున్నాను.
అప్పుడప్పుడు మన బుద్ధిబలం ఎక్కువైపోయి అది సమయానుసారంగా తగ్గకపోతే జీవితమే బలహీనమైపోతుంది. దైత్యరాజా, శివుడు మహాశక్తికి ఒక మూల కేంద్రం. ఆ మహాశక్తిని ఎదుర్కోవటము అంటే స్వయం నాశనమే. అయితే నేనేం చేయను? శివపుత్రుని ద్వారా మా సంహారం అవుతుందా? ఇప్పుడు ఎక్కడికి పోను? అంతకంటే మంచిది ఆ బ్రహ్మదేవుని హెచ్చరిక వినకుండా మళ్ళీ స్వర్గంపై దాడి చేయాల్సింది. నారాయణ నారాయణ. దైత్యరాజా, తమరు తమపైనే శత్రుత్వం చూపాలనే శపథం పట్టారా ఏమిటి? నేను మళ్ళీ మళ్ళీ ఎంత చెప్పినా ఆ మృత్యువుని ఆహ్వానిస్తూనే ఉన్నారే మీరు. చెయ్యండి ఆక్రమణ, చూడండి దాని పరిణామం. వినాశకాలే విపరీత బుద్ధి. తారకాసురుడు తారాబలం మారిపోయింది. ఇప్పుడు తారకాసురుని అంత్య సమయం ఇప్పుడు సమీపించింది. అవును, నంది కుమార కార్తికేయుని తీసుకుని కైలాసానికి వచ్చాడు. పార్వతీమాత కుమార కార్తికేయునికి తన స్కందమాత రూపం చూపించింది. ఇప్పుడు తారకాసురుని వద నిశ్చయం. ఇక మన చింతలన్నీ కూడా అంతమైనట్టే. అయితే ఇప్పుడు తారకాసురుని బాధల నుంచి ఎప్పటికీ మనకి విముక్తి కలుగునా? ఆ తర్వాత మనకి స్వర్గం నుంచి పరిగెట్టి ఇక్కడ అక్కడ తిరగవలసిన పని లేదు. నారాయణ 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 నారాయణ. విచ్చేయండి దేవర్షి, తమకు స్వాగతం. చెప్పండి, ఏమిటి సమాచారాలు అన్యలోకాల నుంచి? నారాయణ నారాయణ. దేవేంద్ర, తమరు ఇక అన్యలోకాల చింత వదిలేయండి. కేవలం తమ ఇంద్రాసనం, స్వర్గలోకం గురించి చింతించండి. ఉచితం అదే. ఇంద్రాసనం, స్వర్గలోకం? దేవర్షి, ఇప్పుడు మాకి ఇంద్రాసనం, స్వర్గలోకం గురించి చింతించే అవసరం ఏమిటి? కుమార కార్తికేయుడు కైలాసానికి వచ్చేశాడు. తారకాసురుని శ్వాస ఇంకా కొంచెం మిగిలి ఉంటే శీఘ్రంగా అది కూడా సమాప్తమవుతుంది. ఆ తర్వాత ఇంకా మాకు చింతించే అవసరం ఏమిటి? నారాయణ నారాయణ. ఇక్కడే ఉందంతా గడబిడ. ఏమిటా గడిబిడ దేవర్షి? దేవేంద్ర, మనం నీతి నియమాలను స్వార్థంతో అణిచివేస్తాం. మరి అలాంటప్పుడు మనకి కష్టాలు వస్తాయి. కానీ మనం నీతి నియమాలను స్వార్థం పైన ఉంచితే కష్టాలు దూరంగా పారిపోతాయి. తమరి అభిప్రాయం ఏమిటి? నా అభిప్రాయం ఏమిటో మీకు సుతరాము అర్థం కాదు. దేవేంద్ర, కుమార కార్తికేయుడు కైలాసానికి రాగానే మీ దేవతలు సంతోషిస్తున్నారు. ఎందుకా సంతోషం? మీకు అన్నీ తెలుసున్నప్పటికి కూడా ఎంతో అజ్ఞానిలా నటిస్తున్నారేం దేవర్షి? ఏమిటిది మీకు తెలియదా? శివపుత్రుని ద్వారానే తారకాసుని వధ జరుగుతుందని. దేవేంద్ర, కుమార కార్తికేయుని తారకాసురుని దాకా పంపేదెవరు? ఎవరు చెబుతారు ఆ కార్తికేయునికి తారకాసురుని వధించమని? ఏ శత్రుత్వం ఉంది అతనికి తారకాసురునిపై? అతన్ని ఎందుకు వధిస్తాడతను దేవేంద్ర? ఎందుకు? అయితే మీరే చెప్పండి, మేమేం చెయ్యాలో. నారాయణ నారాయణ. ఇప్పుడు మీరే చెప్పండి గురుదేవా, దేవేంద్రులు ఏమి చెయ్యాలో ఏమిటో. లేదు దేవర్షి, నిగూఢ రహస్యాలు, నిగూఢ సత్యాలు మీరే ఎరుగుదురు. చెప్పండి దేవర్షి, ఏం చెయ్యాలి మరి మేము? మీరు పరమేశ్వరుని సముఖానికి వెళ్ళి కుమార కార్తికేయుణ్ణి ప్రార్థించండి. వారు మీ దేవతల సేనకు సేనాపతి కావాలని. దేవర్షులు మార్గదర్శనం చేశారు. దేవేంద్రులు కైలాసానికి వెళ్ళి నీతి నియమాలను పాటించాల్సి ఉంటుంది. నేను శ్రీహరి విష్ణువును తీసుకుని కైలాసం వెళ్తాను. కాలం తక్కువ, కార్యం ఎక్కువ, అది చాలా కష్టం. అందుకని ఇక ఆలస్యం చేయడం ఎంత మాత్రమూ ఉచితం కాదు.
లేదా తారకాసురుని శక్తి మరింత పెరుగుతుంది. ఇక భవిష్యత్తులో ఏమి జరగాలో అదే జరిగి తీరుతుంది. నారాయణ నారాయణ. దేవర్షి, మేము మీ సంకేతాన్ని అర్థం చేసుకున్నాం. మేము వీలైనంత త్వరలో మహావిష్ణువు వద్దకు చేరుకుంటాం. ప్రభువులు యోగ నిద్రలో ఉన్నట్టున్నారు. జగత్పాలనకర్త శ్రీ మహావిష్ణువుకి జయము. విష్ణుప్రియ మహాలక్ష్మి దేవికి జయము. దేవేంద్ర, దేవతలారా, గురుదేవులు బృహస్పతితో సహా వచ్చారు. ఏదో విశేష ప్రయోజనం కోసమే వచ్చినట్టున్నారు. తమరు సర్వజ్ఞులు ప్రభు. తారకాసురుడు మర్యాదావధులను ముందే మీరిపోయాడు. ఇప్పుడిక వాడి ఉద్దండత హద్దులు దాటిపోతోంది. పరమేశ్వరుని స్థానమైన కైలాసాన్ని కూడా ఆక్రమించాలని ఆలోచిస్తున్నాడు వాడు. ఇప్పుడు బ్రహ్మదేవుల హెచ్చరికను అవహేళన చేసి మళ్ళీ స్వర్గాన్ని ఆక్రమించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. త్రిలోక విజయుడు కావాలనుకుంటున్నాడు ప్రభు. ఏదైనా ఉపాయం చూడండి. మీరంతా నిశ్చింతగా ఉండండి. తారకాసుని అంతం సమీపించింది. మీకు విదితమే కదా శివపుత్రుడు కార్తికేయుడు కైలాసానికి వచ్చాడని. అవును మహావిష్ణు, కుమార కార్తికేయుడు కైలాసం అయితే వచ్చాడు. కానీ మరి తారకాసుని సమ్ముఖానికి అతన్ని పంపాలి కదా. దానికోసం కుమార కార్తికేయుని దేవతల సేనకు సేనాపతిని చేయాలి. మరి అతను ఈ పనికి ఒప్పుకుంటారా? దానికి ముందే శివపార్వతుల ఆజ్ఞ తీసుకోవాలి. మీరందరూ కైలాసానికి వెళ్ళి శివపార్వతులను ప్రార్థించండి. వారు మీకు అనుమతి ప్రసాదించాలని, దాంతో కార్తికేయుడు సేనాపతి పదవిలో శోభిల్లాలని. మరి పరమేశ్వరుడు పార్వతీమాత మన ప్రార్థనను స్వీకరిస్తారా? మనకు అనుమతిని ప్రసాదిస్తారా? అలా చేయకపోవడానికి ఏం కారణం ఉంటుంది? కుమార కార్తికేయుడు ఇంకా బాలుడే కదా. మాతాపితల పుత్రప్రేమ మన మార్గానికి అడ్డుపడదంటారా? అవశ్యం కావచ్చు. కానీ అడ్డుపడే ముందు మహేశ్వరునికైతే నిజం తెలుసు కదా, భవిష్యత్తులో ఏం జరగబోతుందో. ప్రభు, మాదొక వినమ్ర ప్రార్థన. దేవతల హితం కోరి తమరూ మాతో కైలాసానికి వస్తే మాపై కృప చూపినట్లే. మేమంతా మీ నేతృత్వంలోనే కైలాసానికి వెళతాం. అప్పుడు తప్పక సఫలత పొందగలం. మా అందరి ఇచ్చా కూడా మరి అదే ప్రభు. మీ అందరి ఇచ్చా అదే అయితే సంతోషంగా కైలాసానికి రావటం నాకు అంగీకారమే. ఎన్నో ఏళ్ల తరువాత శివపార్వతులు తమ పుత్రుని కలుసుకున్నారు. వారు పుత్రప్రేమలో నిమగ్నులయ్యారు. అలాంటప్పుడు వారి పుత్రుని సేనాపతిగా చేసి యుద్ధానికి పంపమనడం, తారకాసురుని వధించమని కోరడం సముచితంగా ఉండదు. కానీ సమయానుసారంగా ఆలోచించి చూస్తే ఇది సరైనదే. పదండి కైలాసానికి. హర హర మహాదేవ, హర హర మహాదేవ. అమ్మా అమ్మా అమ్మ వదిలిపెట్టమ్మా, వదిలిపెట్టమ్మా. లేదు, నేను నిన్నివాళ నా నుంచి వేరు కానివ్వను. నేను వేరు కావడానికి వదలమంటలేదమ్మా. నేను ఇక్కడ నలిగిపోతున్నాను. వాళ్ళు కూడా ఇలాగే చేసేవారు. నువ్వు చేసినట్టుగానే వాళ్ళు ఇలాగే గట్టిగా నొక్కేసేవారు. బుగ్గలపై ఇలాగే కొడుతూ ఉండేవారు. ముద్దులు ఇలాగే. అలాగలాగా, మరి అర్థమైంది. నీవు నీ కృతికా మాతల గురించి చెప్తున్నావన్నమాట. అవునమ్మా, మాటి మాటికి వారిని కలుసుకోవాలని అనిపిస్తుంది. మనం కలుసుకున్నాక కూడా మరి వారిని మరువలేవా? వారికన్నా నాది తక్కువ మమకారమా? కాదమ్మా, నాపై మీలో ఎక్కువ మమకారం ఎవరికో చెప్పడం చాలా కష్టమే. కానీ నేను కోరేదేమిటంటే వారిని ఇక్కడికి పిలిపించు, వాళ్ళని కలుసుకో.
అప్పుడు నేను కూడా వాళ్ళని కలుసుకుంటాను. వాళ్ళని పిలిపించవా అమ్మా? ఆ తప్పకుండా. వారెంత గొప్ప ఉపకారం చేశారో నీకు, నాకు కూడా. ఎన్నో ఏళ్ళు ఆ 6 తల్లుళ్ళు ఎంతో ముద్దు మురిపాలతో నిన్ను పెంచి పెద్ద చేశారు. నీకు తల్లి ప్రేమనిచ్చారు. వారిని నేను మరువలేను, నీవును. నేను మీ తండ్రికి చెబుతాను, వారిని ఇక్కడికి పిలిపించమని. ఆ విధంగా నీవు వారితో, నేను మీతో బాటుగా కొంతకాలం గడపగలుగుతాం. జై శివశంకర, జై శివశంకర, జై శివశంకర, హర హర మహాదేవ. మేము శివపుత్రుడు కుమార కార్తికేయుని దర్శనం కోరి వచ్చిన వారము. నా దర్శనమా? నా దర్శనం కోరే వారెవరుంటారు? జై శివశంకర, భక్తవత్సల, మేము కుమార కార్తికేయుని దర్శిద్దామనే కోరికతో వచ్చాము. అమ్మా, నేను అంత దర్శనీయుడ్నా? ఎవరు వీరు? వీరికి నన్ను దర్శించాల్సిన అవసరం ఏమిటి? వచ్చిన వారు దేవతలేననిపిస్తోంది. నేను విన్నది కన్నది ఏమిటంటే, మనుషులంతా కూడా దేవతల దర్శనం చేసుకుంటారు. ఇక దేవతలే నా దర్శనం కోరి వచ్చారంటే సరే, కానీ నేను వారి కోరికలు తప్పక తీర్చేస్తాను. పదమ్మా. బ్రహ్మదేవ, శ్రీ మహావిష్ణు, దేవతలారా, గురు బృహస్పతి తమకందరికీ కైలాసానికి స్వాగతం. తమరంతా ఇక్కడికి కుమార కార్తికేయుని దర్శనం కోరి వచ్చారా, లేక అతన్ని ఆశీర్వదించాలనా? అతడు తమ ఆశీర్వాదాలకు పాత్రుడే. అదేదో తమరు చేసేశారుగా మహేష. తమరి ఆశీర్వాదం లభించిన పిమ్మట ఇంకేమీ కావలసినది ఉండదు. నిజం చెప్పాలంటే పరమేశ్వర, మేము దేవతల సేనాపతి దర్శనం కోసం వచ్చాం. దేవతల సేనకు సేనాపతి? దేవాధిదేవా, తమరి ఆశ్చర్యం మాకాశ్చర్యం కలిగిస్తోంది. తమరనేది వింటే తమకు సమయ సత్యం తెలియదనిపిస్తోంది. సమయ సత్యమా? అవును పరమేశ. తారకాసుని వధ శివపుత్రుని చేతనే జరగాలి. తారకాసుని దౌర్జన్యం హద్దులన్నింటినీ కూడా మీరిపోయింది. కుమార కార్తికేయుడు అంటే శివపుత్రుడు కూడా అవతరించేశాడు. అతడి చేతిలో తారకాసుడి వధకు సమయం ఆసన్నమైంది. అవును, అతడు బ్రహ్మదేవుని వరాలను దురుపయోగం చేసి ఆయన వరాలను, తన తపస్సును, రెంటి ప్రభావాన్ని పూర్తిగా కోల్పోయాడు. మరైతే అతడి చావు నిశ్చయమే. దేవతలు మాకు ఏమని విన్నవించారంటే, తమరు కుమార కార్తికేయుని దేవతల సేనకు సేనాపతిగా నియమించడానికి అనుమతి ప్రదానం చేస్తే అప్పుడు అతడి చేతిలో తారకాసుని వధ జరగగలదు. దేవి పార్వతి, మీకు దేవతలు వచ్చినందుకు సంతోషంగా లేదా? సంతోషం ఎలా ఉంటుంది? నా నుంచి నా పుత్రుణ్ణి వేరు చేద్దామని వచ్చారు ఈ దేవతలు. లేదు లేదు పార్వతీదేవి, తమకు భ్రమ కలిగింది. భ్రమ? ఎలాంటి భ్రమ? మరి నేను వింటుండగానే కదా మీరు ఇప్పుడే కుమార కార్తికేయుణ్ణి దేవతల సేనకు సేనాధిపతిగా చేసి తారకాసురుణ్ణి వధించడం గురించి పరమేశునితో చెబుతున్నారు. దేవి, నేనిప్పుడు చెప్పినది తమరు విన్నది కూడా నేను దేవతలో నిర్ణయించినది కాదు, విధి నిర్ణయమే. జరగనున్నది ఇదే. కుమార కార్తికేయుడు జన్మించక పూర్వమే నిశ్చయమైనది తారకాసుని వధ కుమారుని చేతనే జరుగుతుందని. ఇదే నిజాన్ని ఇంకో విధంగా చెప్పాలంటే దేవి, కుమార కార్తికేయుని జన్మ తారకాసురుని సంహరించడం కోసమే జరిగింది. తమరు శ్రేష్ఠ దేవతలై ఉండి ఎంత వింతగా మాట్లాడుతున్నారు. ఈ పసివాడెక్కడా? ఎక్కడ ఆ మహాయోధుడు? కోమలుడు కుమారునికి ఆ మహాభయంకరుడు తారకాసురుని శక్తికి పోలిక లేదని మీకేమీ తెలియడం లేదా? దేవి, పోలిక లేదని తమకే తెలియాలి. ఎక్కడ ఆ దుర్మార్గుడు, అధముడు, పాపి, న్యాయానికి నీతికి శత్రువు తారకాసురుడు? ఎక్కడ ఈ దేవాదిదేవుడు, మహాదేవుడు, సత్యం, శివం, సుందరం, శివపుత్రుడు కుమార కార్తికేయుడు? ఆయువులో, ఆకారంలో తేడాలను చూడకండి దేవి. సత్యాసత్యాలు, ధర్మాధర్మాలు, పాపపుణ్యాల్లో తేడాను చూడండి. జగన్మాత పార్వతి ఆ జగత్పిత శివశంకర్ల పుత్రుని ఎదిరించి అసలు ఆ పాపాత్ముడు నిలవగలడా? ముమ్మాటికి కాదు దేవి, ముమ్మాటికి కాదు. ఈ తర్కమంతా తమనైతే సంతోషపెట్టగలదేమో, కానీ నా మనసొప్పటం లేదు. నేను నా పుత్రునికి యుద్ధం చేయమనే ఆజ్ఞని ముమ్మాటికి ఇవ్వను. ధైర్యం వహించు దేవి.
మనం శ్రీ మహావిష్ణువు చెప్పిన దాని గురించి ఆలోచించవలసినదే. అవును దేవి, లేకుంటే తారకాసురుడు అధిక శక్తివంతుడై దేవతలను బలహీనులను కావించే ప్రయత్నాలను వదిలిపెట్టడు. వాడు ఇప్పుడు కూడా ఆక్రమణ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. సకాలంలో వాణ్ణి గనక అణగదొక్కకపోతే భవిష్యత్తులో వాడు మరిన్ని కష్టాలు తెచ్చిపెట్టగలడు. వాడికి ఈ నిజం తెలిసిపోయింది. వాడి వధ శివపుత్రుని ద్వారానే జరుగుతుందని. ఇప్పుడు వాడికి ఈ సంగతి కూడా తెలిసిపోయి కుమార కార్తికేయుని యొక్క తల్లి పుత్రుణ్ణి ఈ కార్యానికి అనుమతించలేదంటే వాడు మరింత నిరంకుశుడైపోయి ఇంకా అత్యాచారాలు చేస్తాడు. నిజం తెలియడం, సంగతి తెలియడం, తారకాసురుని నిరంకుశత్వం, ఈ విషయాలన్నీ కూడా చెప్పి మీరు నాలో నా పుత్రుని పట్ల ఎప్పుడు నిర్దయ కలిగించలేరు. నేను మీ కిందాకనే చెప్పాను, మా కార్తికేయుడు తారకాసురునితో యుద్ధానికి వెళ్ళడానికి వీల్లేదు. వాడు నా కొడుకు, పైగా పసివాడు. ఇంతకన్నా నేను ఇంకే నిజాన్ని తర్కాన్ని ఎరుగను, ఇంకేమీ ఎరగదలుచుకోలేదు కూడా. అమ్మా పార్వతి, మరి మా మాట ఏమిటి? మేమెంతో కాలం నుంచి శివపుత్రునికై ఎదురు చూశాం. వివాహం పిమ్మట కూడా కైలాస భవనంలో పరమశివశంకరులు. అవును దేవి, ఇది నిజమే. దేవతలంతా ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. శివపుత్రుడు జన్మించిన పిమ్మట తారకాసుని అంతం నిశ్చయమేనని. ఈయన ఎదురు చూడవలసిన అవసరం ఏముంది? ఇటువంటిది అవసరమేనా? ఆ తారకాసురుని సంహారం ఈ పసిపాలన చేతుల మీదుగానే జరగాల? తమరున్నారు, బ్రహ్మదేవులున్నారు, దేవేంద్రులున్నారు, శివశంకరులు, ఇంకా అనేక శక్తిశాలులైన దేవతలున్నారు. వారొక్క క్షణంలో ఒకే ఒక్క దెబ్బతో తారకాసురుణ్ణి సంహరించగలరు. మరి కుమార కార్తికేయునికై పట్టుపడతారెందుకు? అందుకు కారణం ఉందమ్మా పార్వతి. మాకు కూడా చెప్పండి, ఏమిటో ఆ కారణం? బ్రహ్మదేవులు తారకాసురుని సర్వశక్తివంతుడు గావించే వరాలిచ్చారు. సర్వశక్తివంతుడు గావించే వరాలిచ్చేశారా? ఆ రాక్షసుడికా? ఆ తారకాసురుడికా? వాడికి న్యాయం, నీతి, ధర్మం, కర్మం, సుగుణాలు, సౌశల్యం వంటి విషయాల గురించి ఏమీ తెలీదే. వాడి జీవితానికి ధ్యేయం స్వర్గంలో సింహాసనం మీద కూర్చుని విలాసాలు, వినోదాలు, చేజెక్కిన పదాధికారాలను దురుపయోగం కావించడమే. వాడికైతే లోకహితవు చేకూర్చడం కాదు కదా, అసలు ఆలోచించే పటిమ, శక్తి కూడా ఉండవే. వాణ్ణి సర్వశక్తిమంతుడు గావించే వరాలిచ్చేశారా? మీ త్రిమూర్తులు ఎందుకు ఇలా చేస్తారు? అపాత్రుడికి అన్నీ ఇచ్చేస్తారా? అందుకు వాడు అనర్హుడైనప్పటికీ కూడానా? ఇంక దుష్పరిణామాలు ఎదురైనప్పుడల్లా అటు ఇటు పరుగులు తీస్తూ ఉంటారా? తప్పులు చేసినది మీరే అయితే దాన్ని అనుభవించడం ఇతరుల వంత. వారికి తప్పుల విషయం గురించి ఏమీ తెలియదు కదా. దేవి, దేవేంద్రుడు చెబుతున్న కారణాలు ఇంకా పూర్తి కాలేదు. అంటే ఇతర కారణాలు కూడా ఉన్నాయా? చెప్పండి దేవేంద్ర, ఇతర కారణాలు ఏమిటి? ఏ కారణాల వల్ల మీ దేవతలంతా కూడా ఇటువంటి అభ్యర్థన చేస్తున్నారు? అది నా పాలిట మాతృత్వానికే పరీక్షగా పరిణమిస్తోంది. లేదమ్మా పార్వతి, మేము తమకు పరీక్ష పెట్టే దుస్సాహసం చేయలేము. నేను కేవలం తమకు విన్నవిస్తున్నాను. బ్రహ్మదేవులు తారకాసురుణ్ణి సర్వశక్తివంతుడు గావించే వరమైతే ఇచ్చేశారు, కానీ వాడి పశుత్వంపై ఒక అంకుశం కూడా పెట్టకపోలేదు. ఆయన చెప్పింది వాడి మృత్యువు శివపుత్రుని చేతిలోనే ఉందని. అవును పార్వతీదేవి, ఒకవేళ బ్రహ్మదేవులు వరాలిచ్చిన పిమ్మట తారకాసునికే గనక మాట ఇచ్చి కట్టుబడి ఉండకపోయినట్టయితే నా సుదర్శనమో లేదా మహేశుని త్రిశూలమో ఎప్పుడో వాడి ఇహలీలను సమాప్తం చేసి ఉండేవి. ఏమైనా అసురులను చంపడానికి దేవపుత్రులు బాల్యం నుంచి తత్పరులై ఉండేందుకు అభ్యాసం చేయవలసిందే. అవును, ఇంతసేపటి నుంచి నేను వినగోరినది ఇదే. అందరూ నన్ను పసివాణ్ణి అనుకుంటున్నారు. అమ్మేమో మమత వల్ల మరింతగా నన్ను పసివాణ్ణి అనుకుంటుంది. ఇది నిజమే, నేను పసివాణ్ణే. కాని ఎవరి పుత్రుణ్ణి? అమిత శక్తివంతుడైన తండ్రికి, పరమ శక్తివంతురాలైన తల్లికి పుట్టినవాణ్ణి. ఇలాంటి పుత్రుడైన వాడు ఆ అసురుణ్ణి వధించి తీరాలి. వాడు అమాయక ప్రజలను కష్టపెడుతున్నాడు.
కుమార కార్తికేయునికి జయము! కుమార కార్తికేయునికి జయము! కుమార కార్తికేయునికి జయము! అమ్మా ఇక నాకు జయం కూడా పలికేశారు. నన్ను యుద్ధం చేయడానికి అనుమతించవా అమ్మా? పితాశ్రీ, అమ్మకు చెబుదురు నాకు అనుజ్ఞనిమ్మని. అమ్మా వద్దు నాయనా వద్దు, నా మనసు ఒప్పడం లేదు. శక్తిశాలులైన తల్లులేమో తమ పుత్రుల్ని కూడా శక్తిశాలులుగా చేస్తారు. నీవు నన్ను దుర్బలుణ్ణి కావిస్తున్నావే. కార్తికేయ, నీవు అర్థం చేసుకోవే నాయనా. అమ్మా ఆ పని నీవే చెయ్యొచ్చు కదా. నీ ఈ చిరునవ్వుకి అర్థం అవుననేగా అమ్మా? చాతుర్యం చూపుతున్నావా అమ్మకు? లేదు, వీరత్వం చూపదలుచుకున్నాను. అసురులను సంహరించి అమ్మకు చూపదలుచుకున్నాను. నా మాతాపితల ఆశీర్వాదాలతో పుత్రుడు ఎంత శక్తివంతుడు కాగలడో. ఈ పుత్రుడు తలపై శివశక్తి వరాల హస్తం ఉండగా అతన్ని ఎవరు ఓడించగలరమ్మా? కానీ కార్తికేయ, నాకు అవకాశం ఇవ్వమ్మా. నీ అనుమతిని, చివరికి ఆశీర్వాదాన్ని ఇవ్వమ్మా. కావాలంటే మూడిట్లో ఏదో ఒక్కటే ఇవ్వు. తక్కిన రెండు అవే లభిస్తాయమ్మా. ఇన్ని మాటలు ఎప్పుడు నేర్చావురా? ఆ పాటి నేర్వలేనా? జ్ఞానులు, తాపసులు, దివ్యులైన తల్లిదండ్రులకు పుత్రుణ్ణి కదా. అమ్మా, నేను నా తల్లిదండ్రుల ఖ్యాతిని గర్వంతో ఉన్నతంగా నిలబెట్టాలనుకున్నానమ్మా. అది చెయ్యాలంటే దేవతల హితం కోసం ఏదో చేస్తేనే వీలవుతుంది. ఇక ఆలస్యం చేయకమ్మా. అది నాకెంతో కష్టమైన పని నాయనా. సర్వ జగత్తులోనూ కష్టాలన్నిటినీ దూరం చేయగలిగిన తండ్రికి పుత్రుణ్ణి నేను. మరి నాకింకా కష్టమేమిటి? శివపుత్రుణ్ణి కనుక సగం శివుణ్ణే. అసురులేమో శివుని నామాన్ని భరించజాలరు, శివపుత్రుణ్ణెలా భరిస్తారు? చింతించకంబా, నేను చిరునవ్వుతో వెళ్తాను, ఆడుతూ పాడుతూ ఇక తిరిగొస్తాను. నాయనా, నేను దేవతల తర్కాన్ని తలపెట్టదలచలేదు. కానీ నీ పరాక్రమంపై నాకు పూర్తి విశ్వాసం ఉంది. అమ్మా, ఇప్పుడు ఇలా చేద్దాం. నా తర్కం గురించి ఆలోచించు. ఈ దేవతల పరాక్రమంపై విశ్వాసం ఉంచుకో. వీరంతా కూడా నాతో పాటుగా యుద్ధానికి వస్తారుగా. దేవి, తర్కం, పరాక్రమం, విశ్వాసం అనేవి ఉండవలసిన చోట ఉండాలి. కానీ నిజం చెప్పాలంటే ఆ తారకాసురుని వధ కుమార కార్తికేయుని చేతనే జరగబోతుంది. నీ మమకారము, పుత్రుడి పట్ల నీ ఆందోళన, అతడి రక్షణను గురించిన భావనలు ఉచితమైనవి. కానీ కుమార కార్తికేయుని ద్వారా పూర్తి కావలసినటువంటి కార్యాలు, ఉద్దేశాల పవిత్రత అతి ముఖ్యమైనవి. దేవతలందరూ కూడా అతడి వెంట ఉంటారు. అందువల్ల నేను కోరేదేమంటే, నీవు నీ సమస్త శంకలను కూడా మరచి కుమార కార్తికేయుని ఆశీర్వదించి అతన్ని యుద్ధానికి పంపించు. జగత్ కళ్యాణానికి గాను పితాశ్రీ కోరికను మన్నించి నాకు అనుజ్ఞనివ్వమ్మా. ఓం భద్రాంగారే భద్రం పశ్యేమ కార్తికేయునికి జయము! కుమార కార్తికేయునికి జయము! ప్రియ దేవతలారా, మీ అందరి ఇచ్ఛ, సమయపు అవసరము, ఈ ప్రకృతి నియమానుసారం కుమార కార్తికేయుడు
దేవతల సేనకు సైన్యాధిపతి కావడం ఆవశ్యకమైపోయింది. నేను కుమార కార్తికేయుణ్ణి దేవతల సేనకు సైన్యాధిపతి అని ప్రకటిస్తున్నాను. దేవతల సైన్యాధిపతి కుమార కార్తికేయునికి జయము! దేవతల సైన్యాధిపతి కుమార కార్తికేయునికి జయము! దేవతల సైన్యాధిపతి కుమార కార్తికేయునికి జయము! పుత్ర, ఇక అందరు పూజనీయులు దేవతలందరి నుంచి ఆశీర్వాదాలు పొందు. తారకాసురుని వధకు ఇది నీకు సహాయపడుతుంది. జగతిలోని శక్తులన్నీ కూడా ఇందులో ఇమిడి ఉన్నాయి. ఈ శక్తిని గైకొను. విజయీ భవ. పరమపిత బ్రహ్మదేవా, నన్ను ఆశీర్వదించండి. నా ఉద్దేశం సఫలం కావాలి. ఇదిగో, ఇది బ్రహ్మాస్త్రం. ఇది శత్రువుల నుంచి నిన్ను కాపాడుతుంది. ఇదే నా ఆశీర్వాదం. పరమదేవ పూజ్య శ్రీ మహావిష్ణు, నాకు శక్తిని ప్రదానం చెయ్యండి. కుమారా, నీవే స్వయంగా శక్తిపుంజానివి. తీసుకో ఈ వైజంతిమాల. ఇది నీ విజయానికి ప్రతీక కాగలదు. అదిగో ఆ మయూరాన్ని చూడు, అది నీ వాహనం కాగలదు. దేవేంద్రులకు ప్రణామం. కుమారా, ఇవిగో ధనుర్బాణాలు. ఇవి ఆ దుష్ట తారకాసుని చంపడానికి నీకు సహాయం చేస్తాయి. ప్రణామం. విజయం సదా నీకు పాదాక్రాంతం కుమారా. సదా యశస్వీ భవ. ప్రణామం. కుమారా, ఇదిగో దండం. ఇది గనక నీ వద్ద ఉంటే మృత్యువు నిన్నెప్పుడూ తాకలేదు. మహేష, శుభముహూర్త సమయం ఇక సమీపిస్తోంది. కుమార కార్తికేయుడు బయలుదేరటానికి అనుజ్ఞ ప్రసాదించండి. కుమారా, బయలుదేరు నాయనా. యుద్ధం! ఏమిటి? శివపుత్రుడు కుమార కార్తికేయుడు దేవతల సేనకు సేనాపతి మాపై ఆక్రమణ చేస్తాడా? మా పైన, అసుర సామ్రాట్టు పైన, మహాబలి పైన? ఈ శివపుత్రుడా? అవును మహాబలి, శివపుత్రుడే. మా పాలిట యముడు శివపుత్రుడా? అయితే ఉపాయం చెప్పండి మహాబలి. శివపుత్రుని ఏం చెయ్యాలో? ఏం చెయ్యాలి? ఎదురిద్దాం, మనం యుద్ధం చేద్దాం. ఆ బాలకుడికి ఇంత సాహసమా? ఈ అసుర సామ్రాట్టుతో యుద్ధం చేస్తాడా? అతనికి ఇది తెలియదా? మేమెన్నో బ్రహ్మ వరాలను పొంది ఉన్నామని, మేము అజేయులమని. అజేయులం, అజేయులం. తమరే మాత్రం భయభీతులు కావాల్సిన అవసరం లేదు మహాబలి. మేమంతా కూడా తమ వెంట ఉన్నాం. మనమంతా కలిసి దేవతల సేనను చెండాడతాం. అవును మహాబలి, తమరు నిశ్చింతులు కండి. విజయం మనదే కాగలదు. తమరు ఆక్రమణకు ఆజ్ఞాపిస్తే మేమంతా దేవతల సేనను చీల్చి చెండాడుతాం. ఇక మనం కార్తికేయుడిపై ఆక్రమణ చెయ్యవలసిందే. ఆక్రమణ చెయ్యండి. దానవరాజు తారకాసురులకు మహాబలి తారకాసురులకు
బహుశా దేవతలకు మతిపోయిందేమో. ముక్కు పచ్చలారని వాణ్ణి సేనాపతిగా చేసి మా ఎదుటికి తెచ్చారు. వీణ్ణి చంపడం మా వీరత్వానికే కళంకం కాదా? వీణ్ణి వధించడం మాకు శోభనిస్తుందా? శోభిస్తుందా లేదా అనే చర్చ నీ ముఖానికి శోభించదు తారకాసురా. నీవింతవరకు అమాయక ప్రజల ప్రాణాలు తీశావు, అది నీకు శోభించిందా? నీవు తటస్థులపై అత్యాచారాలు చేశావు, అప్పుడు శోభ గురించి ఆలోచించలేదా? నీవు అన్యాయంగా అవినీతిగా ఇతరుల స్వేచ్ఛపై ఆక్రమణ చేస్తూ వచ్చావు, అప్పుడేమైంది ఈ శోభ గురించిన ఆలోచన? ఓరే, నీవు చిలకలా పలుకుతున్నావురా. నీవు చిలక వంటి నా పలుకులే విన్నావు, సింహంలాగా లంఘించడం చూడలేదు. అది కూడా చూడు మరి. అలాగా? అయితే దేవతలు నీకు లంఘించడం నేర్పారా? పిరికి పందలా పరిగెత్తడం, దాక్కోవడం నేర్పారా లేదా? దీనికి సమాధానం ఏమని చెప్పను, ఈ యుద్ధం పరిణామమే చెప్తుంది. నీవు బ్రహ్మ నుంచి నా చేతుల్లో చావాలని వరం కోరావు కదా, పరిణామం ఏమిటో నీకు కూడా తెలుసుగా దుష్టుడా. ఒరే దుష్ట బాలుడా, నీకింత సాహసమా? ఆక్రమణ చెయ్యండి, ఆక్రమణ చెయ్యండి. ఓం నమః శివాయ. Oh!
అమ్మా పితాశ్రీ శివశంకరునికి కైలాసపతి శివశంకరునికి విజయుడు కుమార కార్తికేయునికి విజయుడు కుమార కార్తికేయునికి కుమార కార్తికేయ, ఈ విజయస్తంభం నీ విజయానికి ప్రతీక. అవును, ఈ విజయం పురాణాల్లో నీ పేరును చిరస్థాయి కావిస్తుంది. ఇక నీవు లోక కళ్యాణానికై శివలింగాన్ని కూడా స్థాపించు. అవశ్యం. ఓం నమః శివాయ. 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 ఓ పరాత్పర బ్రహ్మ, ఓ త్రిలోకనాథ, ఓ మృత్యుంజయ, ఓ శివశంకర, నేను తమరి శుభస్మరణ చేస్తూ ప్రార్థిస్తున్నాను. లోక కళ్యాణానికై తమరు శివలింగ రూపంలో ప్రత్యక్షమై దేవతల ప్రార్థనను స్వీకరించండి. ప్రతిజేశ్వర, కపాలేశ్వర, కుమారేశ్వర, ఈ 3 పేర్లతో ప్రత్యక్షం కండి దేవాదిదేవా. ప్రతిజేశ్వర, కపాలేశ్వర, కుమారేశ్వర, భక్తవత్సలుడు పరమేశ్వరునికి జయము, భక్తవత్సలుడు ప్రతిజేశ్వరునికి జయము, భక్తవత్సలుడు కపాలేశ్వరునికి జయము, భక్తవత్సలుడు కుమారేశ్వరునికి జయము. ఓం నమః శివాయ. 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 భక్తవత్సలుడు స్తంభేశ్వర శివలింగానికి జయము, భక్తవత్సలుడు స్తంభేశ్వర శివలింగానికి జయము. ఈ 4 శివలింగాలు జనులందరికీ ముక్తి ప్రసాదిస్తాయి. ఈ విజయానికి కారణం తల్లిదండ్రుల ఆశీర్వాదాల ఫలమే. పదండి కైలాసానికి, వారి ఆశీస్సులు పొందాలి. పదండి. భక్తవత్సలుడు పరమేశ్వరునికి జయము, గౌరీ శివశంకరునికి జయము, విజయుడు కుమార కార్తికేయునికి జయము,